మిత్రులారా, పూజీ క్రియేషన్స్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మనం 7వ తరగతి సైన్స్ టెక్స్ట్ బుక్లోని 4వ పాఠమైనటువంటి ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు అనే పాఠంలోని అన్ని అంశాలను గురించి వివరంగా తెలుసుకుందాం. చివరిలో ప్రాక్టీస్ టెస్ట్ను కూడా చేద్దాం. వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ముందుగా ఆమ్లాల గురించి చూసుకున్నట్లయితే రుచికి పుల్లగా ఉండి నీలి లిట్మస్ను ఎర్రగా మార్చే పదార్థాలను ఆమ్లాలు అంటారు. ఆమ్లము అనే పదం ఎసిరే అనే లాటిన్ పదం నుండి వచ్చింది. దీని అర్థం పుల్లని. పెరుగు, నిమ్మరసం, నారింజ రసం మరియు వెనిగర్ల రుచి పుల్లగా ఉంటుంది. ఈ పదార్థాలు ఆమ్లాలను కలిగి ఉన్నందున పుల్లని రుచిని కలిగి ఉంటాయి. దాని తర్వాత క్షారాల గురించి చూసుకున్నట్లయితే రుచికి చేదుగా ఉండి ఎర్ర లిట్మస్ను నీలంగా మార్చే పదార్థాలను క్షారాలు అంటారు. క్షారాలను తాగినప్పుడు జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. మనకి టెక్స్ట్ బుక్లో బేకింగ్ సోడా అనేది క్షార స్వభావాన్ని కలిగి ఉంటుందని ఇవ్వడం జరిగింది. ఒక పదార్థం ఆమ్లమా లేదా క్షారమా అని పరీక్షించడానికి ప్రత్యేక రకాల పదార్థాలు ఉపయోగపడతాయి. ఈ పదార్థాలను సూచికలు అంటారు. ఆమ్ల లేదా క్షార స్వభావం కలిగిన పదార్థ ద్రావణానికి కలిపినప్పుడు సూచికలు వాటి రంగును మారుస్తాయి. పసుపు, లిట్మస్, మందార పువ్వు రేకులు మొదలైనవి సహజంగా లభించే కొన్ని సూచికలు. అతి సాధారణంగా ఉపయోగించే సహజ సూచిక లిట్మస్. ఇది లైకెన్ల నుండి సంగ్రహించబడింది. ఇది స్వేదన జలంలో లేత ఊదా లేదా పర్పుల్ రంగును కలిగి ఉంటుంది. ఆమ్ల ద్రావణానికి కలిపినప్పుడు అది ఎరుపు రంగులోకి మారుతుంది మరియు క్షార ద్రావణంలో కలిపినప్పుడు అది నీలం రంగులోకి మారుతుంది. ఇది ద్రావణం రూపంలో లేదా లిట్మస్ పేపర్ అని పిలువబడే కాగితపు స్ట్రిప్స్ రూపంలో లభిస్తుంది. సాధారణంగా ఇది ఎరుపు మరియు నీలి లిట్మస్ పేపర్గా లభిస్తుంది. టెక్స్ట్ బుక్లో మనకు ఆమ్లం పేరు, అది లభ్యమయ్యే పదార్థం పేరు, అలాగే క్షారం పేరు, అది లభ్యమయ్యే పదార్థం పేరు ఇవ్వడం జరిగింది. ఎసిటిక్ ఆమ్లం వెనిగర్, ఫార్మిక్ ఆమ్లం చీమలు కొట్టడం, సిట్రిక్ ఆమ్లం నిమ్మ, నారింజ మొదలైన నిమ్మజాతి పండ్లు, లాక్టిక్ ఆమ్లం పెరుగు, ఆక్సాలిక్ ఆమ్లం పాలకూర, ఆస్కారిబిక్ ఆమ్లం ఉసిరి, సిట్రస్ పండ్లు, టార్టారిక్ ఆమ్లం చింతపండు, ద్రాక్ష, పచ్చిమామిడి. ఇప్పుడు క్షారాలు చూసినట్లయితే కాల్షియం హైడ్రాక్సైడ్ నిమ్మరసం, అమ్మోనియం హైడ్రాక్సైడ్ విండో క్లీనర్, సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ సబ్బు, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియాలో లభిస్తాయనేసి ఇవ్వడం జరిగింది. మందార పువ్వు సూచిక ఆమ్ల ద్రావణాలతో ముదురు గులాబీ లేదా మెజెంటా రంగును, క్షార ద్రావణాలతో ఆకుపచ్చని రంగును ఇస్తుంది. ఇక్కడ మనకి ఆమ్ల వర్షం గురించి ఇవ్వడం జరిగింది. ఎక్కువ ఆమ్లాలు కలిగిన వర్షాన్ని ఆమ్ల వర్షం అంటారు. వర్షం ఆమ్లయుతంగా మారుతుంది ఎందుకంటే గాలిలోని కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్లు వర్షపు చుక్కలలో కరిగి వరుసగా కార్బోనిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం మరియు నైట్రిక్ ఆమ్లములుగా ఏర్పడతాయి. ఆమ్ల వర్షం భవనాలు, చారిత్రక కడ్డాలు, మొక్కలు మరియు జంతువులకు నష్టం కలిగిస్తుంది. ఒక ఆమ్ల ద్రావణాన్ని క్షార ద్రావణంతో కలిపినప్పుడు రెండు ద్రావణాలు ఒకదానికొకటి వాటి ప్రభావాన్ని తటస్థీకరిస్తాయి. ఆమ్ల ద్రావణం మరియు క్షార ద్రావణాన్ని తగిన మొత్తంలో కలిపినప్పుడు ఆమ్లం యొక్క ఆమ్ల స్వభావం మరియు క్షారం యొక్క క్షార స్వభావం రెండూ కోల్పోతాయి. ఫలితంగా ఏర్పడే ద్రావణం ఆమ్లము కాదు, క్షారం కూడా కాదు. తటస్థీకరణం తర్వాత వెంటనే పరీక్షణాళికను చూస్తే వేడిగా ఉంటుంది, అంటే ఉష్ణం కూడా ఉత్పత్తి అవుతుంది. తటస్థీకరణ చర్యలో ఒక కొత్త పదార్థం ఏర్పడుతుంది. దీన్నే లవణం అంటారు. లవణం స్వభావం ఆమ్లంగా, క్షారంగా లేదా తటస్థంగా కూడా ఉండవచ్చు. అందువలన తటస్థీకరణాన్ని ఈ క్రింది విధంగా నిర్వచించవచ్చు. ఆమ్లము మరియు క్షారముల మధ్య జరిగే చర్యనే తటస్థీకరణం అంటారు. ఈ చర్యలో లవణము మరియు నీరు ఏర్పడడంతో పాటు ఉష్ణం కూడా విడుదలవుతుంది. ఇక్కడ ఒక ఉదాహరణ కూడా ఇవ్వడం జరిగింది. HCl + NaOH గివ్స్ రైజ్ టు NaCl + H2O. మనకి టెక్స్ట్ బుక్లో నిత్య జీవితంలో తటస్థీకరణం అని ఇవ్వడం జరిగింది. అజీర్తి మన జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. కానీ జీర్ణాశయంలో ఆమ్లం ఎక్కువగా ఉంటే అది అజీర్ణానికి కారణమవుతుంది. కొన్నిసార్లు అజీర్తి బాధాకరంగా ఉంటుంది. అజీర్తి నుండి ఉపశమనం పొందడానికి మనం మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కలిగి ఉన్నటువంటి మిల్క్ ఆఫ్ మెగ్నీషియా వంటి యాంటాసిడ్ని తీసుకుంటాం. ఇది అధిక ఆమ్ల ప్రభావాన్ని తటస్థీకరిస్తుంది. చీమకాటు చీమ కుట్టినప్పుడు అది ఆమ్ల ద్రవాన్ని అంటే ఫార్మిక్ ఆమ్లాన్ని చర్మంలోకి పంపిస్తుంది.
తేమతో కూడిన బేకింగ్ సోడా అంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ లేదా కాలమైన్ జింక్ కార్బోనేట్ ద్రావణాన్ని రుద్దడం ద్వారా ఆమ్ల ప్రభావం తటస్థీకరించబడుతుంది. నెక్స్ట్ మృత్తికా చికిత్స. మితిమీరిన రసాయన ఎరువులు వాడడం వలన నేల ఆమ్లంగా మారుతుంది. నేల చాలా ఆమ్లయుతంగా లేదా క్షారయుతంగా ఉన్నప్పుడు మొక్కలు బాగా పెరగవు. నేల చాలా ఆమ్లయుతంగా ఉన్నప్పుడు దానికి పొడి సున్నం లేదా తడి సున్నం వంటి క్షారాలతో చికిత్స చేస్తారు. నేల క్షారయుతంగా ఉంటే సేంద్రియ పదార్థం దానికి కలపబడుతుంది. సేంద్రియ పదార్థం ఆమ్లాలను విడుదల చేస్తుంది. ఇది నేల యొక్క క్షార స్వభావాన్ని తటస్థీకరిస్తుంది. అలాగే ఫ్యాక్టరీ వ్యర్థాలు. అనేక కర్మాగారాల వ్యర్థాల్లో ఆమ్లాలు ఉంటాయి. వాటిని నీటి వనరులోకి ప్రవహింపజేస్తే ఈ వ్యర్థాల్లోని ఆమ్లాలు చేపలు మరియు ఇతర జీవులను చంపుతాయి. ఫ్యాక్టరీ వ్యర్థాలకు క్షారాలను కలపడం ద్వారా తటస్థీకరించబడతాయి. ఇప్పుడు ప్రాక్టీస్ టెస్ట్ని చూద్దాం. విండో క్లీనర్లో ఉండే క్షారం పేరు అమ్మోనియం హైడ్రాక్సైడ్. కర్మాగార వ్యర్థాలలో ఈ క్రింది వాటిలో ఏవి ఉంటాయి? జవాబు ఆమ్లాలు. కాఫీ గోధుమ రంగులో ఉంటుంది మరియు రుచికి చేదుగా ఉంటుంది. ఇది ఆమ్లమా క్షారమా? జవాబు ఆమ్లం. చాలామంది ఇక్కడ ఇది రుచికి చేదుగా ఉంటుంది కాబట్టి ఇది క్షారం అనుకుంటారు. కానీ దీని pH విలువను బట్టి చూస్తే ఇది ఆమ్లము. కాఫీ అనేది ఆమ్లము. నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మార్చేవి. జవాబు ఆమ్లాలు. ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మార్చేవి. జవాబు క్షారాలు. స్వేదన జలం అంటే డిస్టిల్డ్ వాటర్ ఆమ్లమా క్షారమా తటస్థమా? జవాబేమో తటస్థము. స్వేదన జలం అనేది ఆమ్లము కాదు క్షారము కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి.